హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే నేను ఎలా చేస్తానో చూసేయండి. 3 టమాటాలు, అరకట్ట కొత్తిమీర, గుప్పిడి పచ్చిమిరకాయలు తీసుకొని శుభ్రం చేసుకొని వాటర్లో పక్కా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరకాయలకి తొడాలు తీసుకొని ఇలా అయితే నీట్గా సిద్ధం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకొని వేపుకోవాలి. ఇలా పచ్చిమిరకాయలు వేగుతున్నాయి. ఇలా నీట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గించుకోవాలి. చూసారా, మగ్గిపోయినాయి. ఇలా అయితే వేపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నా చేత్తో అయితే గుప్పుడు అయింది. ఇది వేసుకొని వేపుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి. గరిటెతో తిప్పుకొని వేపుకోవాలి నీట్గా. మధ్య మధ్యలో గంటితో కదుపుతూ వేయించుకోవాలి. మగ్గుతుంది. పూర్తిగా అయితే వేగింది. దాంట్లో కొంచెం 2 రెమ్మల చింతపండు, వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని 3 గుప్పిళ్ళు వేయించిన వేరుశనగపప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. వాటర్ పోసుకోకుండా మెత్తని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా ఉండాలి, పొడి పొడిగా. ఇక్కడ ఇవి కూడా వేగిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఆయిల్ చూసారా బయటకు వచ్చింది. మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఉప్పు, వేయించి పెట్టుకున్న పొడి చేసుకున్న పల్లీలు పొడి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేయకుండా కచ్చాపచ్చాగా ఇలా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల తెరమాత గింజలు, జీలకర్ర, కరివేపాకు రెడీ చేసుకోవాలి. ఇలా ఇంత క్వాంటిటీలో రెడీ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. వీటిని చిటపటలాడించి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇలా
ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.